పాపను తీసుకున్న బుజ్జమ్మ ఆ పాపను ఎంతో ప్రేమగా చూసుకుంది. ఆమెకి ఒక అందమైన పేరు పెట్టింది సుగుణ. బుజ్జమ్మ ఆమెను నిత్యం తన నడుం చుట్టూ కట్టుకుని పనులు చేసేది. ఆమె జీవితమంతా ఆ పాపతో నిండిపోయింది. ఆమె ముఖంలో ఆనందమే కనిపించేవి. అయితే గ్రామంలో కొందరు మాత్రం తేల్చి చెప్పేవారు, పాపను పట్టుకిని తిరిగితే బుజ్జమ్మకు పెళ్ళి ఎలా అవుతుంది? కాలం కొన్ని రోజులు గడిచింది. బుజ్జమ్మకు ఓ పెళ్లి సంబంధం వచ్చింది. ఇరు కుటుంబాలు కలసి మాట్లాడుకున్నాయి. కాని ఆ సమయంలో అక్కడున్న ఓ స్త్రీ మాత్రం కఠినంగా మాట చెప్పింది. పాపతో కలిసి పెళ్ళి ఎలా కుదురుతుంది? ఈ మాటలు విని బుజ్జమ్మ తల్లిదండ్రులు కలవరపడ్డారు. తరువాత వారు బుజ్జమ్మను పిలిచి ఆమెతో ఆ మాటలు మాట్లాడారు. కాని బుజ్జమ్మ మాటలు మాత్రం గుండెను తాకాయి. ఈ పాప లేకుండా జీవించాలంటే పెళ్లి కావాలనే కోరిక వద్దన్నా నేను సంతోషంగానే ఉంటా. పాపకు తల్లి నేను. ఆమె బాధ్యత నాదే. అదే నా ఆనందం. అదే నా జీవితం. సంవత్సరాలు గడిచాయి. బుజ్జమ్మ, సుగుణ కలిసి నవ్వుల మధ్య ఎదిగారు. సుగుణ 5ఏళ్ల వయస్సుకు చేరింది. మరో నలుగురు చిన్నారులతో స్నేహం పెంచుకుంది. అలాంటిది ఓ రోజు ఒక లేఖ వచ్చింది. ఆ లేఖను చూసిన బుజ్జమ్మ ఆశ్చర్యంతో నిలిచిపోయింది.